ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఈడొచ్చాక చెప్పా పెట్టకుండా పారిపోయింది. ఎన్నో జన్మల పాపం అనిపించింది. మనం చేసిన పాపాలన్నీ అది మన సొంత వాళ్ళు చెప్పుకోవడానికి సిగ్గుచేటు, బాధ. చెప్పుకుంటే మనసు తేలికవుతుంది మాస్టర్. ఏం చెప్పుకోవాలి? స్కూల్లో మోరల్స్ నీతి పాఠాలు చెప్పే మాస్టర్ని. వయసుకొచ్చిన నా కూతురు ఎవరికీ చెప్పకుండా పారిపోయింది. ఇంకా పిల్లలకు పాఠాలు ఎలా చెప్పను? వాళ్లకు పాఠాలు చెప్పే హక్కునే పోగొట్టుకున్నాను. చూడు, ప్రశాంతత కోరి వచ్చావన్నది నాకు తెలుసు. 2 రోజులు ఉండడానికి చోటు భోజనం పెట్టాను. రేపేళ్ళు నీ దారి నువ్వు వెతుక్కో. మిమ్మల్ని ఒక విషయం అడగనా? రమ్యని నాతో పాటు తీసుకువెళ్తాను. ఎందుకు? ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే ఉంటున్నాను, తోడుంటుందని. ఏ, మీ అమ్మ శాంతమ్మని తీసుకెళ్ళు, తోడుగా పెట్టుకో. ఆవిడికి వయసు అవుతోంది. అక్కడ ఇక్కడ ఇంకా వంట వార్పు చేస్తూనే ఉంది. మీ ఇంటికి తీసుకెళ్ళి కొంచెం మనశ్శాంతి ఇవ్వు ఆవిడికి. అది నేను ఎలాగూ చేస్తాను. నాతో రమ్యని కూడా ఉండనివ్వండి. ఉంటారుగా ఒకరు, ఇంకా రమ్య ఎందుకు? హై స్కూల్లో చేర్పించరని చెప్పారంట. అందుకు నువ్వు తీసుకెళ్ళి ఆమెను జాయిన్ చేస్తావన్నమాట. నేను తాతయ్యనై కూడా చదువు మాన్పించి ఇంట్లో పని చేయిస్తాను. నువ్వేమో ఆమెను జాయిన్ చేస్తావు, అంతే కదా? అలా కాదు మాస్టర్. ఇంకెలా? నాకు సుధ అంటే చాలా ఇష్టం, అది మీకు తెలుసు. తను సుధ కూతురు. తనకి కూడా ఆశలుంటాయి, కలలుంటాయి. అది చెప్పుకునే కష్టాన్ని వింటుంటే గుండె పగిలిపోతుంది. ఇంట్లోనే పాఠాలు చెప్పి ఎస్ఎస్సి చేయిస్తాను. మాస్టర్ని నేను. విద్యను ద్వేషించను. అది సరిపోతుందా? అందరిలాగే తను ఒక మనిషే. తనకి అలా బయటకంటూ వెళ్ళాలనిపిస్తుంది. స్కూల్ అంటే విద్య మాత్రమేనా? ఆటలు, పాటలు, స్నేహితులు, వారితో పంచుకునే వారి కలలు, ఇదంతా కాదా? మీరు మాస్టర్, నేను మీకు పాఠం చెప్పాలా? నా భార్య కూడా ఇదే మాట చెప్పింది. సుధది ఎస్ఎస్సి పూర్తయింది, పెళ్లి చేసి పంపించాలి, ఆడపిల్లంటే మన బాధ్యత కదా అని చెప్పాను. వినలేదు. అమ్మా కూతుళ్ళిద్దరూ కోపగించుకొని ఉపవాసాలున్నారు. సరే అని సిటీ కాలేజీలో చేర్పించాను. లేదు, అసలు ఆమెను ఆ కాలేజీలో చేర్పించడమే తప్పు. సిటీకి అస్సలు పంపించుండకూడదు. తప్పు చేశాను. చెప్పండి ప్లీజ్, ఏమైంది? ఇక్కడి నుంచి కాలేజీ చాలా దూరం. రోజు వెళ్ళి రావడానికి కనీసం 5-6 గంటలు పడుతుంది. చదువుకోవడం కష్టంగా ఉంది నాన్న, హాస్టల్లో ఉండి చదువుకుంటాను అంది. సరే అన్నా. ప్రతి శుక్రవారం సాయంత్రం వచ్చేది, సోమవారం పొద్దునే వెళ్ళిపోయేది. ఫస్ట్ ఇయర్ అలా ముగిసింది. సెకండ్ ఇయర్లో ఓ శుక్రవారం రాలేదు. ఏమైందో ఏంటోనని భయం వేసింది. సోమవారం నుంచి స్పెషల్ క్లాసులున్నాయి, అందుకే రాలేదు నాన్న అంది. సరేలే అనుకున్నాను. అది అలాగే రొటీన్ అయిపోయింది. ఒక్కొక్కసారి వచ్చేది, ఒక్కొక్కసారి వచ్చేది కాదు.
అలా కొన్ని వారాలు రాలేదు. రమ్య ఎక్కడ? పడుకుంది. తనకిదంతా ఏమీ తెలీదు. నేనిదంతా ఎవరికి చెప్పలేదు. నాకు చెప్పండి ప్లీజ్. ఒకసారి 3 వారాలు రాలేదు. ఫోన్ కూడా రాకపోయేసరికి కంగారు పడి సిటీకెళ్ళి కాలేజీలో విచారించాను. 10 రోజుల నుంచి కాలేజీకి రాలేదన్నారు. హాస్టల్కి వెళ్ళి చూసా. 10 రోజుల నుంచి రూమ్ లాక్ చేసుంది. ఊరికి వెళ్ళిందేమో అనుకుంటున్నానన్నాడు వార్డెను. నేను అన్ని చోట్ల అడిగాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. అయినా ఆమె దొరకలేదు. షీ హ్యాజ్ జస్ట్ వ్యానిష్డ్. ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్పారు. అదేదో ఎఫ్ఐఆర్ అన్నారు, ఎవరితోనో లవ్ అన్నారు. తండ్రివి నువ్వు, నీకు తెలియదానని నన్ను అడిగారు. పిల్లలు దారి తప్పితే మొదట తెలిసేది ప్రపంచానికి, తల్లిదండ్రులకు తెలిసేది ఆఖరిలోనే కదా. తండ్రిని నేను, నాకెలా తెలుస్తుంది చెప్పు? సారీ మాస్టర్. తర్వాత ఆ తర్వాత ఇంకేముంది? కూతురు కనిపించకుండా పోయింది. అదే బాధతో నా భార్య మంచం పట్టింది. 2-3 నెలలు అంతే. జీవితంలో కష్టాలొస్తే ఒక్కటిగా రావు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. నేను ఒంటరినైపోయాను. కొత్త రొటీన్ మొదలైంది. పగలు స్కూలు, మధ్యాహ్నం వచ్చి వంట చేసుకోవడం, తినడం, పడుకోవడం, మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్ళడం. సెలవు వస్తే బస్టాండ్లో ఉండేవాడిని. ఏదైనా బస్సు వస్తే లేచి నిలబడి అమ్మాయి వచ్చిందేమోనని చూసేవాణ్ణి. కానీ అమ్మాయి రాలేదు. అయితే ఓ రోజు పొద్దునే 4 గంటలకు మంచి నిద్రలో ఉన్నాను. ఎవరో తలుపు తట్టారు. నాన్నా అనే పిలుపు. అమ్మాయి వచ్చిందేమోనని తలుపు తెరిచి చూస్తే ఎవరూ లేరు. దొడ్డిలో పశువుల చప్పుడు. వెళ్ళి దీపమెత్తి చూస్తే పురిటితో ఉన్న నా కూతురు. మర్చిపోయిన బాధని మళ్ళీ గుర్తు చేసినట్టున్నాను. ఎక్కువ ఆయుష్ ఉండటం కూడా మంచిది కాదమ్మా. మనం ఎక్కువగా ప్రేమించే వాళ్ళ చావు చూడాల్సి వస్తుంది. ఆ బాధని భరించాల్సి వస్తుంది.